కూడా ప్రభు నామమున ఫాదర్స్ డే శుభాకాంక్షలు, వందనాలు, ఆశీర్వాదములు, దీవెనలు ప్రభు సమృద్ధిగా అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. ఈ చదవబడ్డ దేవుడి వాక్యాన్ని మనం గమనించినప్పుడు కీర్తనాకారుడు దావీదు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత మరి ఆత్మ దర్శనము చేత ఆయన రాసినటువంటి మాట ఏమంటున్నాడు అని అంటే, తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును అని రాస్తున్న మాటను మనం చూసినప్పుడు, మొట్టమొదటిగా తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు, ఆ రెండో పదంలో ఏమంటాడంటే యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. అంటే దేవుని యొక్క జాలి, దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ కదా, దేవుని యొక్క ఆదరణ, వీటన్నిటిని కూడా దేంతో పోలుస్తున్నాడు అని అంటే, ఆయన తండ్రితో, మానవ సంబంధమైనటువంటి తండ్రితో దేవుని యొక్క కృపను, దేవుని ప్రేమను, దేవుని దయను, దేవుని జాలిని, దేవుని సంరక్షణను కదా, దేవుని బాధ్యతలు అవన్నీ కూడా దేవుడు చేశాడు వాస్తవానికి. అయితే దేవుడు చేసినటువంటి, దేవుడు చూపించినటువంటి కదా ఆ ఆదరణ, ఆ ప్రేమ, ఆ త్యాగము కదా, వాటిని దేంతో పోలుస్తున్నాడు దేవుడు? మానవ సంబంధమైన తండ్రితో పోలుస్తున్నాడు. జాగ్రత్తగా గమనించండి. వాస్తవానికి మనం